అధ్యక్ష, తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. నాకన్నా సీనియర్ సభ్యురాలు రెండింటి మీద మాట్లాడారు కాబట్టి నేను రెండు మీద చెప్తా ఉన్నాను. ఎస్సీ కులాల ఉపకులాల వర్గీయత ఉందో అధ్యక్ష, ఇది కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. చాలా ఈ విషయంలో ఉద్యమాలు జరిగినాయి. 25 సంవత్సరాలుగా ఆ వర్గం ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్టు ఆ వర్గం ఎదురు చూసినటువంటి సందర్భం. ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే మొట్టమొదటిగా దీనికి అంకురార్పణ చేసి ఈ కులాల వర్గీకరణ కోసం కమిషన్ వేసి ముందుకు పోయినటువంటి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. అధ్యక్ష, ఈ సమాజంలో తరతరాలుగా అత్యధిక శాతం జనాభా ఉన్న వర్గాలకే అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. అది ఎస్సీల విషయంలో కావచ్చు, బీసీల విషయంలో కావచ్చు. ఇలా బీసీల విషయంలో కూడా కులగణన చేపట్టడం అనేది ఒక చరిత్రాత్మక. అధ్యక్ష, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా మనం అందరం కూడా మద్దతు పలకాలి. అధ్యక్ష, ఇది గొప్ప అధ్యాయం తెలంగాణ చరిత్రలో. స్వతంత్ర భారతదేశంలో ఇంత గొప్ప కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు. చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. సమగ్ర కుల సర్వే చేసినారు. నేను ఢిల్లీ నుండి తెలవాలి అధ్యక్ష, నేను ఆనాడు సమగ్ర కుల సర్వే చేసిన రోజు ఢిల్లీ నుంచి నేను గల్లీకి ఢిల్లీ నుంచి నేను ఊరికి పోయి ఇచ్చాను. అధ్యక్ష, ఏమైంది అధ్యక్ష? ఎక్కడ మీ చిత్తశుద్ధి ఇక్కడ కనబడతలేదు అధ్యక్ష. అంత ఆగమేఘాల మీద ప్రభుత్వ వ్యయాన్ని వెచ్చించి ఉరుకులు పరుగులు పెట్టించి 8 గంటల్లో సర్వే చేసాం. ఇది శాస్త్ర సర్వే అని చెప్పిన మీరు ఎందుకు టేబుల్ చేయలేదు అధ్యక్ష? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి మీరు ఎందుకు మీ కుటుంబ సభ్యులకు మార్గం ఎందుకు పెట్టుకున్నారు? ఆ సర్వేను మీ కుటుంబంకే పరిమితం ఎందుకు చేసుకున్నారు? ఎందుకు దాన్ని బహిర్గతం చేయలేదు? ఇలా మీరు చెప్తా ఉన్నారు దానికి ఇప్పుడున్న సర్వేకి వ్యత్యాసం ఉందని ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? అది అధికారికంగా టేబుల్లో చేయనప్పుడు ఆ అంశాలను ఏ విధంగా మాట్లాడతారు మీరు? 10 ఏళ్లుగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎస్సీలు కానీ బీసీలు కానీ 10 ఏళ్లుగా అన్ని రంగాల్లో అణిచివేత గురైనారు. మా సోదరమైన మాట్లాడింది 12% రిజర్వేషన్ ఎస్టీలకు అన్నారు. ఏమైంది అధ్యక్ష? 12% మైనారిటీ రిజర్వేషన్ అన్నారు. ఏమైంది అధ్యక్ష? ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష? 10 ఏళ్ళు మీ చేత అధికారం ఉంది కదా, ఎందుకు చేయలేకపోయినారు? ఇవాళ ఇంత గొప్పగా 2 కార్యక్రమాలు చేపడితే మీరు హర్షించాల్సింది పోయి బైకాట్లు చేస్తానంటారు. అరే మీకు ఎస్సీల వర్గీకరణ మీద కానీ బీసీల మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇంత పెద్ద ఎక్సైజ్ జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదైనా ఒక లొసుకుంటే మీరు వెళ్ళి చూపండి, మేము సరిదిద్దుకుంటాం. అంతేగాని సమూలంగా ఈ సర్వేన లోపం జరిగింది దీన్ని బైకాట్ చేస్తామంటే దీని వెనుక దురుద్దేశం కనబడుతుంది. అధ్యక్ష, మీ దురుద్దేశం ఉంది కాబట్టే అనగాని తరతరాలుగా వెనుకబడినటువంటి ఆ వర్గాలకి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్న ఈ వేళ న్యాయం జరగకుండా ఉండేందుకు మీరు దురుద్దేశపూర్వకంగా దీన్ని అడ్డుకుంటానని నేను ఈ సమయంలో మీ ద్వారా నేను సభ్యులకు తెలియజేస్తాను. అధ్యక్ష, నేను మళ్ళీ మీ ద్వారా సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్సీ ఉపకుల వర్గీకరణ కావచ్చు, బీసీల కులగణన కావచ్చు, నేను మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా దీన్ని మద్దతునిద్దాము. ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ రాష్ట్రంలో జరిగింది. ఇన్నేళ్లకి ఇక్కడ చాలా మంది బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి లేడు అధ్యక్ష. ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి అయ్యిండు కూడా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశంలో బీసీ కులగణన జరగాలి, అనగాన వర్గాలకి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి వర్గానికి చెందిన వాడి ఉండి కూడా బీసీ కులగణన చేపట్టినారంటే హర్షించాలి అధ్యక్ష, అభినందించాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ మనమందరం కూడా అభినందించాల్సిన సందర్భం అధ్యక్ష. ఇది ఇవాళ అభినందన సందర్భం, ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ రాష్ట్రంలో జరిగింది అధ్యక్ష. కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఫలాలు అందబోతున్న ఈ తరుణంలో మీరు వ్యతిరేకించడం అనేది సహేతుకం కాదు. ఎస్సీల విషయంలో అధ్యక్ష, ఎస్సీల ఉపకులాల విషయంలో కూడా శాస్త్రబద్ధంగా దాదాపు 59 కులాలను గుర్తించి ఇవాళ వారికి ఫలాలు అందే విధంగా అయితే ప్రయత్నం జరుగుతూ ఉందో, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. మీరు కొన్ని చేసి ఉండొచ్చు, కానీ మెజారిటీ చేయలేకపోయినారు. మేము మెజారిటీ అంశాలు చేస్తా ఉన్నాం, అభినందించండి. ఇలా రాజకీయాలు అనేది అధికారం అనేది శాశ్వతం కాదు.
కానీ ఉన్న సమయంలో చేసినటువంటి ఘట్టాలే శాశ్వతం. ఆ ఘట్టాలు శాశ్వతంగా ఉండే విధంగా ఈ 2 కార్యక్రమాలుగా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినందుకు నేను అభినందిస్తూ మీతో సెలవు తీసుకుంటాను. ప్రకాష్ గారు. ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వదో నేను చూస్తా, మీరు కాదు. ప్రభుత్వం 5-6 సార్లు చూస్తా కూర్చో. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక